కొంతసేపటికి తేరుకొని ఈ బాలుడెవరు, ఇతని తల్లిదండ్రులెవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆ ప్రాంతం మొత్తం వెతికాడు. కానీ ఎవరూ కనపడలేదు. ఆ బాలుణ్ణి అక్కడ వదిలి వెళ్ళడానికి రాజశేఖరుడికి మనసు ఒప్పుకోలేదు. తన వెంట తీసుకువెళ్తే పిల్లలు లేరు అనే బాధ తీరుతుంది అని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరచి చూసేసరికి కొంత దూరంలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి విషయం చెప్పి ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఇతను దైవము నీకు అనుగ్రహించిన పుత్రుడు. మీ కులదైవమైన పరమేశ్వరుడు నీ మీద దయతో పిల్లలు లేని నీకు పుత్రదానం చేసినట్లు భావించి ఈ బాలుణ్ణి తీసుకొని వెళ్ళి నీ పుత్రునిగా పెంచుకో. అలాగే ఈ వేళా విశేషాన్ని బట్టి ఇతని ద్వారా నీ కీర్తి ప్రతిష్టలు పెరగటమే కాక సర్వసుఖాలు కలుగుతాయి. ఈ బాలుడికి 12 సంవత్సరాలు వచ్చాక నీకు అన్నీ తెలుస్తాయి. ఎలాంటి సందేహం లేకుండా ఇతన్ని తీసుకొని మీ రాజధానికి వెళ్ళు